సుమారు 30 ఏళ్ల తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జై స్వరాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ కాసాని శ్రీనివాస్ గౌడ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ చెప్పండి, జై స్వరాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మీరు. సో ఈ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అసలు? నమస్తే. టైం 24/7 ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి జై స్వరాజ్ పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. భవానీ గారు, జై స్వరాజ్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు పుట్టింది? అనేక పార్టీలు ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా జై స్వరాజ్ పార్టీ పుట్టాల్సిన అవసరం ఏందనే యాంగిల్లో మీరు అడిగినట్టు అర్థమవుతుంది. ఎస్, ఈ రాజ్యంలో ఈ దేశంలో 1947లో స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ పాలకుల నుంచి భారత పాలకులు ఈ రాజ్యాన్ని తీసుకున్న తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ సుమారు 75-76 ఏళ్ళ పైగా ఇక్కడ స్వపరిపాలన సాగుతుంది. 76 ఏళ్ళు దాటినా ఇప్పటికీ రోడ్డు మీద అడుక్కునే మనుషులు ఉన్నారు. వివక్షతో కూడిన సమాజం కొనసాగుతుంది. ధనవంతులు మరీ ధనవంతులు అవుతున్నారు. పేదోడు మరింత పేదోడుగా మారుతున్నాడు. అంటే స్వరాజ్యంలో వాళ్ళకి ఇంకా స్వరాజ్యం రాలేదనేది మా ఆలోచన. ఈ సంపద, భారతదేశంలో సంపద ఉందనుకుంటే ఉన్న సంపద మొత్తము 141 కోట్ల మందికి సమానంగా హక్కు ఉంటుంది దానిపైన. సరే, కొంతమంది తెలివివారు లేకపోతే చైతన్యవంతులు, బలవంతులు కొద్దిగా 4 ముద్దలు ఎక్కువ తిన్నా బలహీనుడు కనీసం కడుపు నిండే తిన్నన్నా దొరకాలి. కానీ ఇప్పటికీ అడుక్కునే పరిస్థితి ఇంకెంతకాలం? అయితే సరియైన పాలకులు ఈ దేశానికి వచ్చినప్పుడు మాత్రమే, ఎవరైతే తాడిత పీడిత వర్గం ఉందో వారు ఈ పవర్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ సమాజంలో స్వరాజ్ వస్తుందనే కాన్సెప్ట్తో ఈ 141 కోట్ల ప్రజలకు స్వరాజ్ రావాలనే సంకల్పంతో జై స్వరాజ్ పార్టీ ఆవిర్భవించింది. ఇది జాతీయ పార్టీగా మేము ఈ దేశంలో కార్యక్రమాలు చేస్తున్నాం. ముందుగా తెలంగాణలో చేస్తూనే ఆంధ్రాలో, మహారాష్ట్రలో, పంజాబ్లో ఇట్లా శాఖలు వేసుకుంటూ పోతున్నాం. మా అల్టిమేట్ గోల్ పేదలు లేని సమాజ నిర్మాణం, వివక్ష లేని సమాజ నిర్మాణం. అప్పటిదాకా ఈ పోరాటం సాగుతూనే ఉంటుందండి. అంటే ఇప్పుడు తెలంగాణ రాకముందు ఎలా ఉందని అనిపిస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించారు, తర్వాత ఇప్పుడేమో కాంగ్రెస్ పరిపాలిస్తుంది. అంటే మీకు పొంతన ఏం తేడా కనిపించలేదంటారా? ఓకే, అదే నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లోకి కొంచెం దగ్గరగా మీరు అన్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 76 ఏళ్ళైనా కానీ ఇంకా పేదలు రోడ్ల మీద, పేదలు వివక్షతో, పేదలు నానా రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇదే యాంగిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఈ తెలంగాణలో కొంతమంది పాలకుల దోపిడీ విధానాల వలన, లేక కొంతమంది పెట్టుబడిదారీ వర్గం యొక్క దోపిడీ విధానాల వలన తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం కోల్పోవటము, ఇక్కడ సంపదపై వారికి హక్కు లేకుండా పోవటము, స్వస్థలంలోనే పరాయి వారిగా మారటము, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే, వివక్ష ఎదుర్కొంటున్న సందర్భంలోనే వారు సుమారు 60 ఏళ్ళు పైగా ఇక్కడ స్వరాష్ట్రం కోసం పోరాటం సలిపారు. ఎస్, అల్టిమేట్గా ఈ సంపద మాకు సమంగా దొరకాలనేదే అల్టిమేట్ గోల్. సంస్కృతి, సాంప్రదాయాలు, లేదా వివక్ష, లేదా నిధులు, నియామకాలు, ఇవన్నీ పై పొరలు మాత్రమే. అల్టిమేట్గా ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల మందికి అవకాశాలు సక్రమంగా ఉన్నాయా, పేదలు లేని సమాజం ఉందా, నిర్మాణం జరుగుతుందా, లేకపోతే ప్రతి కుటుంబానికి ఇల్లు ఉన్నదా, పనిచేసే వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తికి అతనికి ఉపాధి ఉన్నదా, విద్య, వైద్యం అందరి పిల్లలకి నాణ్యమైనది అందుతున్నదా, ఉచితంగా అందుతున్నదా, పెట్టుబడిదారీ విధానంలో ఉందా, ఈ సమస్యల కోసమే పోరాటం జరిగి తెచ్చుకున్నటువంటి తెలంగాణ నిజంగా మీరు అన్నట్టు 10 ఏళ్ళైంది. 10 ఏళ్ళైనందుకు ఆనందపడాలా? ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యల కంటే ఎక్కువ సమస్యలు తెలంగాణలో ఉన్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ తెలంగాణ సమాజం ఉన్నది. ఇప్పుడు
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కేసీఆర్ నేతృత్వంలో సుమారు ఒక 9 ఏళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలన సాగించినప్పటికీ విద్య ఇప్పటికీ సామాన్యునికి అందటం లేదు. ఇప్పటికీ చాలామంది పిల్లలు మొన్న ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్లో కూడా 22% పైగా బడికి పోని పిల్లలు ఉన్నారట తెలంగాణలో. ఎంత బాధాకరమో చూడండి. ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉండి, ఎందుకు సొంత స్వరాష్ట్రం వచ్చి? అందుకనే జై స్వరాజ్ అంటుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రాథమిక హక్కు నాణ్యమైన ఉచిత విద్య. అది మాజీ సీఎం కేసీఆర్ విస్మరించినా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అయినా అది చేయాలి. చేయకపోతే ఈ ఉద్యమాలు, ఈ పోరాటాలు ఆగవు, రూపాంతరం చెందుతూ మరో రూపంగా మారుతాయి. అందుకని మేము ఏమంటున్నాం, తెలంగాణ వచ్చిన ఆనందమే ఒకటే కానీ స్వరాష్ట్రం వచ్చిందే కానీ స్వరాష్ట్రంలో ఉన్నటువంటి బాధల యొక్క పరిష్కారం జరగలేదు. దానికి సరైనటువంటి లీడర్షిప్ పరిపాలనలో రాకపోవడం, దోపిడీ వర్గ పార్టీలే ఇక్కడ రాజ్యంలో ఉండటం వల్ల ఈ సమస్య కొనసాగుతుంది. తెలంగాణ సమాజం చాలా ఉన్నతమైనటువంటి సమాజం. తన హక్కులేంటి, వాటి కోసం ఎలా పోరాడాలి, ఎట్లా సాధించుకోవాలనేది తెలుసు, సాధించుకుంటుంది కూడా. అంటే శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏ పార్టీ పెట్టినా, గత ప్రభుత్వాల పార్టీ కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం పార్టీ కావచ్చు, కొత్త పార్టీలు కావచ్చు, అంటే ప్రజల కోసమే చేస్తాము అని అంటున్నారు. కానీ ఏదో ఒక విషయంలో లోటుపాట్లు అనేవి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో మీ పార్టీలో కనిపించవు, ఉండవు అన్న ధీమా ఉండగలదా? మీ పార్టీలో అసలు ఇవ్వగలరా? ఛాన్స్ ఉంటుందా? 100% అండి. మీ మీద చెప్తున్నాం, అది చేస్తాం. ఎస్, మీరు అన్నమాట వాస్తవమే. ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అన్నదమ్ములు, బావబామ్మర్దుల పార్టీలే. జెండాల రంగులు వేరే కానీ జెండాల ఎజెండాలు ఒకటే. మీరు చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చింది బీఆర్ఎస్ఏ, అంటే టీఆర్ఎస్ అన్నాడు. ఉద్యమంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం మొత్తం ఆనాడు ఈవెన్ 4,000 జేఏసీలు తెలంగాణ కోసం పోరాడాయి. అంటే ఇక్కడ ఉచిత విద్యకి ఇమ్మీడియట్గా ఒక చట్టం వస్తుంది అనుకున్నాం, లేదా ఉచిత వైద్యానికి ఇమ్మీడియట్గా ఒక చట్టం వస్తుంది అనుకున్నాం, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆవాసం, ఆత్మగౌరవానికి మించినటువంటి స్థితి లేదమ్మా ఈ సమాజంలో. ఇంకా ఇల్లు లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఆవాసం అంటే ఇల్లు ఉంటాయి అనుకున్నాం. పనిచేసే శక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుద్ది అనుకున్నాం. రైతాంగానికి గిట్టుబాటు ధర దొరుకుద్ది అనుకున్నాం. రైతులు ఆత్మహత్యలు లేని సమాజ నిర్మాణం జరుగుద్ది అనుకున్నాం. అంటే ఒక్కరోజులో అది జరగకపోయినా క్రమేణా అటువైపు అడుగులు పడుతూ ఈ 10 ఏళ్లలో ఒక కొత్త మార్పు కనిపిస్తుంది అనుకున్నాం. 10 ఏళ్ళు అంటే ఒక దాదాపు చిన్న విషయమేం కాదు. అద్భుతమైనటువంటి ఉత్తమ ఆలోచన పరులైనటువంటి లీడర్లు అక్కడ ఉన్నట్లయితే ఇప్పటికీ అద్భుత ఫలితాలు వచ్చాయి. అది అక్కడ జరగలేదు. అదే కాంగ్రెస్ ఏం చేసిందండి? మొన్న అనవసరం అంశాలు పెట్టుకుని ఆక్కలు రకరకాలని చెప్తూ అనవసర టయాన్ని వేస్ట్ చేస్తున్నాం. కానీ ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి అంశాలపైన, ప్రజల అవసరాలపైన గొడవ ఏమైనా చేస్తున్నారా? ఏంటంటే వీళ్ళంతా ఒక డ్రామా షో, నువ్వు కొట్టినట్టు చేయరా, నేను ఏడ్చినట్టు చేస్తా, నీకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు నా 5 ఏళ్ళు లీడ్ ఉండు, నా పనులు ఆగొద్దు, నీ పనులు ఆగొద్దు. చూడండి ఏ వర్గము. మొన్నటిదాకా టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు ఎవరు, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నోళ్ళు ఎవరు? మళ్ళీ రేపు ఇంకో వస్తే అక్కడికి పోరనేంది? అంటే దోపిడీదారులు రాజ్యాన్ని చెరబట్టారు. ఎవరు పవర్లకు వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు అనుకూల చట్టాలు చేసుకుంటున్నారు, ఈ సంపదను దోచుకుంటున్నారు. అనవసర విషయాలపైన అసెంబ్లీలోనూ రోడ్ల మీద గొడవ చేస్తున్నారు. కానీ ప్రజలకు ఉపయోగమైనటువంటి చర్చ పైన విద్య ఎందుకు ఉచితంగా ఇవ్వని చెప్పి బైకాట్ చేసిన వాళ్ళ ఒక పార్టీని చూపించండి. వైద్యం ఎందుకు ఉచితంగా అందరికీ ఇవ్వని చెప్పి బైకాట్ చేసిన వాళ్ళని చూపించండి. లేదా ప్రభుత్వ పాఠశాలన్నింటినీ మౌలిక సదుపాయాలు కల్పించాలని అవి ఎందుకు చేయట్లేదు నువ్వు అని బయటకు వచ్చిన వాళ్ళని చూపించనండి. లేదు గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, లేదా అన్ని జిల్లాల్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఉన్న హాస్పిటళ్ళకి సామాన్యుడు పోవాలంటే భయపడుతున్నాడు. మరి వాటిని బాగు చేయాలి, వాటిని కూడా కార్పొరేట్ స్థాయిలో చేయాలి. చేసినప్పుడు అందరికీ ఉచిత వైద్యం అందుద్దని దానికోసం మేము పోరాడుతున్నామని అసెంబ్లీలో గొడవ చేసి బయటకు వచ్చినటువంటి పార్టీలను చూపించమనండి. కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, నీకంటే ఎక్కువ మేము మాట్లాడినాం, మాకంటే ఎక్కువ మీరు మాట్లాడినాం, ఏదో ఒక పదం, సపోజ్ ఆ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అక్కలని, సరే ఆయన ఏమన్నాడో వాళ్ళకి ఇంటర్నల్గా ఏం గొడవ జరిగిందో ఉదాహరణకి అంటే దానికి పెద్ద రాద్ధాంతం చేయాల్సిన, అక్కలన్నంత మాత్రాన యావత్ మహిళా సమాజాన్ని అన్నట్లు కాదు.
యావత్ మహిళా సమాజాన్ని ఉద్దేశిస్తూ ఒక మాట అన్నప్పుడు వీ కెన్ ఫైట్ దెమ్. కానీ అది జరగలేదే. అందుకని ఇవన్నీ పార్టీలకు భిన్నంగా జయస్వరాజ్ పార్టీ ఉంటుంది. మేము అంటున్నాం, రాష్ట్రంలో లేదా అధికారంలోకి రావాల్సినటువంటి వాళ్ళు ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఆ వర్గ ప్రయోజనాలు నెరవేరుతాయి. అందుకనే మేము అంటున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి ఎనగారిన పీడింపబడ్డ వర్గాలే రాజ్యాధికారంలోకి రావాలని చెప్తున్నాం. అది రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వర్గాలకు వారు పనిచేసుకుంటారు. పెరిగినటువంటి వర్గాలు ఎట్లాగున్నాయి, సమాజం వైపు అడుగులు పడతాయి. మా జయస్వరాజ్ పార్టీ పేదల కోసమే, కుల మత వర్గ లింగ వివక్ష లేని సమాజ నిర్మాణం కోసమే పనిచేస్తాం. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు చూస్తే మనం ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడదాం. సుప్రీంకోర్టు కూడా 30 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో మందకృష్ణ మాదిగ కావచ్చు, ఇతరులు కూడా హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా అమలు చేస్తాము అన్న భావనతో చెప్పేశారు. సో మరి కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటి? అది వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ అనేది వాస్తవానికి రాజకీయ పార్టీలకు సంక్లిష్ట సమస్యగా మారింది చాలా కాలంగా. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయ పార్టీలు, ఎవరినంటే ఏ ఓటు పోద్దు అనేది. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది ఏంటంటే మీకు క్లుప్తంగా, సరే ఇది 30 ఏళ్ళ నుంచి పోరాటం ఉన్నది. సరే కోర్టులలో సుమారు ఒక 16-15 ఏళ్ళుగా కోర్టులలో నాంతుంది. సమస్య ఏంటంటే ఎస్సీలకి భారత రాజ్యాంగము సామాజిక అంశాలను బేస్ చేసుకొని వాళ్ళ జనాభా నిష్పత్తికి అనుకూలంగా సపోజ్ 15% ఆ జనాభా ఉన్నట్లయితే 15% విద్య, వైద్యము లేదా ఉపాధి, విద్య, ఉద్యోగ రంగాలలో వారికి 15% రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఆ ఎస్సీల రిజర్వేషన్లకు సంబంధించిన అంశం. ఎస్సీల రిజర్వేషన్లు వేరు, ఎస్సీ వర్గీకరణ వేరు. అంటే ఈ రెండింటికి తేడా ఏంటి? అదేదన్నా వాళ్ళకి ఎస్సీలకి ఆ జనాభా నిష్పత్తి పరంగా 15% వాళ్ళకి రిజర్వేషన్లలో ఉద్యోగాలలో విద్యారంగంలో వాటా వస్తూనే ఉంది గత ఆ రిజర్వేషన్లు కల్పించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. అయితే వర్గీకరణ అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో ఎస్సీలు అంటే మనకు సాధారణంగా కనపడేది 1-2 కులాలు లేదా మాదిగలు, మాలలు లేదా డక్కలివారు, రెల్లివారు, సింధువారు అని ఇట్లా దాదాపు 59 కులాలు ఉన్నాయమ్మా. ఈ 59 కులాలు అన్నీ దాదాపు ఒకే వివక్షపరమైనటువంటి సంబంధించినటువంటి సెక్షన్లు షెడ్యూల్లో ఉండటం వల్ల వీటినన్నింటినీ అందులో చేరుస్తూ ఎస్సీ రిజర్వేషన్లు కల్పించారు. అయితే ఇక్కడ ప్రధానంగా మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టి డిమాండ్ చేసిన అంశం ఏంటంటే ఎస్సీల్లో కూడా అందరూ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఒకే స్థాయిలో లేరు. కొంత చైతన్యవంతంగా ఉన్నారు, కొంత చైతన్య రహితంగా లేకపోతే ఆ స్థితిలో లేకపోవటం వల్ల కొందరికే ఈ ఫలాలు దక్కుతున్నాయి. ఆ 15% కూడా కొన్ని కులాలకే లేదా కొంతవరకే దక్కుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ చేయాలి, ఎవరి వాటా వాళ్ళకి వేయాలి. 4 అన్నదమ్ములు అంటే 4 అన్నదమ్ములకి లేదా 4 రకాల వర్గాలలో ఉంటే వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం పనిచేసి ఇవ్వాలనే డిమాండ్ తోటి ఆయన 1994-96 ఆ ప్రాంతంలో ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ఆ పోరాటం అనేక రూపాలు, సాధారణ ఒక చెప్పాలంటే సామాన్య పోరాటం కాదు, వాళ్ళు చేసింది రకరకాల పోరాటాలు చేశారు. మేము ప్రత్యక్షంగా ఆనాడు అసెంబ్లీలో కూడా ఉన్నాం. మేము అసెంబ్లీలో కవరేజ్ చేస్తున్నప్పుడు, మేము లోపల ఉన్నప్పుడు అసెంబ్లీ భవనాన్ని ఎక్కే వాళ్ళు ఆందోళన చేశారు, ప్రాణాలకు తెగించి త్యాగనిరతితో పోరాటంతో చేసి రకరకాల పోరాటాలు చేశారు. మొత్తం మీద అంటే ఇది రాజశేఖర డయాంలో జరిగిన అసెంబ్లీ భవనాన్ని ఎక్కడం అనేది. అంతకుముందే వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో రిజర్వేషన్లకి వర్గీకరణ తెచ్చుకున్నారు. అంటే మాదిగల వాటా మాదిగలకి, మాలల వాటా మాలలకి, మిగతా వారి వాటా మిగతా వారికి అన్నట్టుగా ఏబిసిడి వర్గీకరణ చేశారు. ఇది ఒక రోజులో జరిగినటువంటి మాత్రం కాదు, వాళ్ళ అనేక పోరాటాల వల్ల. నిజంగా కూడా
సమన్వయం జరగాలంటే ఎవరి వాటా వారికి ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత ఏమైందంటే కొంతకాలం ఆ రిజర్వేషన్ ఆ వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలో వాళ్ళకి ఫలాలు వచ్చినాయి. ఎవరైతే వాళ్ళ సహచరులు మాలలు ఉన్నారో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తూ అమ్మటే హైకోర్టులో కేసు వేయటం, హైకోర్టు ఇది మా పరిధిలో ఇది కాదు అని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవటం, సుప్రీంకోర్టు గతంలో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్తూ 2004 ఆ ప్రాంతంలో వర్గీకరణని కొట్టేసిన తర్వాత మళ్ళీ యథాతథ స్థితికి ఎస్సీల రిజర్వేషన్లు యాజ్ ఇట్ ఈజ్ కొనసాగుతున్నాయి. అనంతరం మళ్ళీ పట్టు విడవని విక్రమార్కుల లెక్క నిజంగా కూడా మందాకృష్ణ మాదిగకి ఒకసారి సెల్యూట్ చేయాల్సిందే. ఆ జాతి కోసం ఆయన చేసిన త్యాగము సరే, ఒక పోరాటం ఒక ఉద్యమకారుడు చేస్తున్నప్పుడు అవమానాలు హేళనలు ఇబ్బందులు కష్టాలు సుఖాలు కొద్దిగా ఉండవండి. అయినా వదలకోకుండా పోరాటం చేస్తూ అనేక రూపాల్లో మళ్ళీ ప్రభుత్వాలపైన ఒత్తిడి చేసుకుంటూ ఆందోళనలు చేసుకుంటూ పాదయాత్రలు చేసుకుంటూ మహాసభలు పెట్టుకుంటూ కాళ్ళు మొక్కుతూ ఈ సభల దగ్గర ఏడుస్తూ ఏది మా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్తూ సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తూ చివరికి ఇప్పుడు మళ్ళీ ఎస్సీ వర్గీకరణ న్యాయసమ్మతమే అని సుప్రీంకోర్టు నిన్న ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ సరే ఏ వర్గము ఒకరు గెలిచిరు ఒకరు ఓడిపోయారు అని చెప్పడానికి ఏం లేదు. అక్కడ మాలలకు కూడా జరిగే నష్టమేం లేదు. వారి జనాభాకు తగ్గట్టు వారికి వస్తాయి, వీరి జనాభాకు తగ్గట్టు వీరికి వస్తాయి. వారనేది ఏంటంటే అరే మా ఎస్సీల్లో మమ్మల్ని ముక్కలు చేస్తారా, మేమంతా ఒకటే కదా అనే యాంగిల్లో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు కూడా ఈ మాదిగలకి వ్యతిరేకం కాదు. ఎవరి వాటా వాళ్ళకే రావాల్సింది కూడా ఇది న్యాయసమ్మతమే. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా చాలా ఉత్తమమైనటువంటి తీర్పు ఇదమ్మా ఎస్సీ వర్గీకరణ. ఓకే, అంటే వర్గీకరణ జరిగిన తర్వాత వచ్చే లాభాలు ఏంటి వాళ్ళకి అనుకోవాలి మనం? ఒకటి, ఇప్పుడు 59 కులాలు ఉన్నాయమ్మా. ఈ 59 కులాలు ఎస్సీలు సుమారు 59-50 అటు ఇటు కొత్తగా కులాలు ఎస్సీలకు వచ్చి చేరినవి లేవు, కొత్తగా అందులో నుంచి డిలీట్ చేసినవి లేవు. ఉన్న కులాల్లో ఏబిసిడి అంటే 4 వర్గాలు చేసిన తర్వాత ఏ వర్గానికి ఆ జనాభా నిష్పత్తిని బట్టి సపోజ్ ఇక్కడ మా దగ్గర ఏం చెప్తున్నాం, మేము 11 to 12% ఉన్నామని చెప్తున్నారు. ఆ 11 to 12 సపోజ్ 12% అనుకో, 12%కి 15%లో ఎంత వస్తాయి? లేదా మొత్తం 15%నే 12% ఉన్నదనుకోండి, మా దగ్గరకు 12% వస్తాయి ఏది ఉద్యోగాలలో, మిగతా వాళ్ళకి 3% వస్తాయి. అంటే మాలలకు ఎంత ఇస్తే ఎంత పర్సంటేజ్ ఉంటే అంత, మిగతా వర్గాలకి ఎంత పర్సంటేజ్ ఉంటే అంత వస్తుంది. అంటే ఆయా వర్గాలకి వాళ్ళ వాటా వాళ్ళకి వస్తుంది. ఇంకొకటమ్మ ఇక్కడ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ కూడా ఇంకో మాట అన్నది, క్రిమిలేయర్ విధానాన్ని కూడా ఎస్సీలకి వర్తింపచేయాలన్నది. గుడ్ ఇది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వర్గీకరణ చేసిన తర్వాత ఆ మాదిగలకో లేకపోతే ఆ మాలలకో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు కూడా ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ ఎంఆర్ఓ లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లు లేకపోతే లెక్చరర్లు టీచర్లు ఇలాగా సెటిల్ అయినటువంటి ఆ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా ఉన్నత స్థితిలో కోటీశ్వరులుగా మారినటువంటి వాళ్ళే మళ్ళీ రిజర్వేషన్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవలకి మునుమనవలకి కోరటం వల్ల నిజమైనటువంటి ఆ సంపద దొరకనటువంటి వాళ్ళు, వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆ ఫలాలకు నిజమైన అర్హులైనటువంటి మాదిగలకు మాలలకు మిగతా కులాల వారికి దక్కకుండా పోతుంది. కాబట్టి ఎవరైతే అంటే ఒక స్థితి ఆర్థిక స్థితికి ఎదిగి సామాజిక స్థితికి ఎదిగిన వాళ్ళకి క్రిమిలేయర్ విధానం అంటే వారికి రిజర్వేషన్లుకి తీసేసే విధానం పెట్టాలని. క్రిమిలేయర్ అంటే మీనింగ్, క్రిమిలేయర్ అంటే ఉన్నత వర్గం, ఆ దాంట్లో ఉన్నటువంటి గొప్పోళ్ళు, అక్కడ ఉన్నటువంటి అప్పటికే ఆర్థికంగా సామాజికంగా ఎదిగినటువంటి కుటుంబాలు. సపోజ్ వాళ్ళు అప్పటికే కోటీశ్వర్లు అయ్యి ఉండి, అప్పటికే వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి, లేదా అప్పటికే వాళ్ళ నాన్న ఒక ఫ్యాక్టరీ ఓనర్ అయ్యి ఉండి, ఆయనకు మళ్ళీ ఆయన కొడుకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలనా? వద్దు. కాబట్టి ఇది ఆలోచించాలి, ఇది కూడా ఆలోచించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కూడా ఛాన్స్ ఉండకోకుండా చూడాలి, నిజమైన అర్హులకు ఉండేటట్టు చూడాలని కూడా సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన సూచనలో అదొకటి కూడా పెట్టింది. అది ఉండాల్సింది కూడా నిజంగా కూడా, ఎందుకంటే అసలైన లబ్ధిదారుడికి చేరాలి. అంటే ఇప్పుడు బేసిక్గా వాళ్ళు ఉన్నత స్థానంలోనే ఉంటారు కాబట్టి ఫ్యామిలీ మొత్తం
ఇది ఒక న్యాయబద్ధంగానే ఆలోచించాలంటారు. ఎస్. ఓకే. సో మరి కొంతమంది వ్యతిరేకించడాన్ని మనం ఎలా చూడాలి శ్రీనివాస్ గారు? మనం ఇక్కడ వాస్తవానికి ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలు లేకపోతే ఉన్నట్టు కులాలలో ఒకే ఒకళ్ళు ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు మన మాల సోదరులు. వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే మేమంతా ఒకే జాతి, మాదంతా ఒకే వివక్షకు సంబంధించినట్టు సామాజిక వర్గం. పైగా రాజ్యాంగం ఏం చెప్తుంది? జాతులలో కొత్త ప్రత్యేకంగా మళ్ళీ వీటిని వర్గీకరణ జరగకూడదనే కాన్సెప్ట్ చెప్పింది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మాలల ఆ రిజర్వేషన్ని గతంలో అదే వర్గీకరణ వ్యతిరేకించాయి, కోర్టుకు పోయాయి, వచ్చిన వాటిని ఆపించాయి. మళ్ళీ కూడా ఇప్పుడు ఒకళ్ళిద్దరు, సరే ఎవరు పెద్దగా రాలేదు, ఒకళ్ళిద్దరు అంటున్నారు మళ్ళీ మేము కోర్టుకు పోతామంటారు. కానీ ఇక ఇది పోవటంలో అర్ధరహితము, పోకూడదు కూడా. ఎవరి ఓటా వారిది. జాతులు అనటానికి కూడా వీలు లేదు. ఎందుకంటే మాదిక కులం ఐడెంటిటీ మాదిక కులాందే, మాల కుల ఐడెంటిటీ మాల కులాందే, లేదా ఇతర కులాల ఐడెంటిటీ వాళ్ళదే. వాళ్ళ మధ్య ఉన్నటువంటి తేడాలు ఎట్లాగూ ఉన్నాయి. మరి ఆ తేడాలు ఉన్నప్పుడు ఇద్దరు ఒకటి కావడానికి అవకాశం లేదు. కాబట్టి ఎవరు వాటా వారు తీసుకొని ఉండటమే న్యాయసమ్మతము, నైతికము ఇది. కాబట్టి పెద్దగా దానివల్ల వ్యతిరేకించే వాళ్ళ వల్ల ఇప్పుడు కొత్తగా వస్తుందనే లేదు. పైగా ఎందుకు అంటున్నామంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడినటువంటి బెంచే తీర్పిచ్చింది. పైగా ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని పార్టీలు ఈ ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా ఉన్నాయి, తీర్మానాలు చేసినాయి, అసెంబ్లీలో చేసినాయి. ఈ కాంగ్రెస్ చేసింది, బీజేపీ చేసింది, కమ్యూనిస్టులు చేసిర్రు, అప్పుడు ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ చేసింది, మాలాంటి పార్టీలు చెప్తూనే ఉన్నాయి, ఉద్యమకారులు చెప్తూనే ఉన్నారు, కొంతమంది చైతన్యవంతమైనటువంటి మాల నాయకులు కూడా చెప్తున్నారు. అప్పటికి పెద్దగా ఇంకా నష్టం జరగకపోవచ్చు అనేది మా ఆలోచన. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు చూసుకుంటే మనం అఘాయిత్యాలు అనేది బయట జరుగుతూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాటిని అడ్డుకునే ప్రయత్నం జరగట్లేదు. కఠిన చర్యలు కూడా అసలు తీసుకుంటున్నారో లేదో తర్వాత విషయం, జరగడానికైతే అన్యాయాలు జరుగుతున్నాయి. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎటువంటి చట్టం తీసుకురావాలి కఠినంగా? భవానీ గారు, చట్టాలు కొల్లలు ఉన్నాయండి. చట్టాలు ఎన్నొచ్చినా సమస్యకు పరిష్కారం దొరుకుద్ది అనుకోవటం అది నీటి మీద రాత లాంటిది. ఎందుకంటే చట్టానికి నిజంగా కేసులు పెట్టాలంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న దానికి కూడా ఏదో వంక పెట్టి కేసు పెట్టడానికి కూడా అనేక చట్టాలు ఉన్నాయి. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కొంత శాంతియుతంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు తక్కువ ఉన్నాయి, కొంచెం సమస్య తక్కువ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంచెం స్పీడప్ అయింది, గొడవలు జరుగుతుంది అనేదే యాంగిల్లో చెప్తున్నారు. సరే, ఏ ప్రభుత్వం ఉన్నా ఈ శాంతి భద్రత సమస్య ఎప్పుడూ ఉంటుంది. ఈ అగాత్యాలు, మర్డర్లు, లేదా పోలీసుల నిర్లక్ష్యం అన్నా, పోలీసుల ఓవర్ యాక్షన్ అందామా అనే దానిపైన మీరు మాట్లాడుతున్నప్పుడు ఎస్, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 500 మర్డర్లు ఈ రాష్ట్రంలో 6 నెలల లేకపోతే 7 నెలల కాలంలో జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. అనేక దుశ్చర్యలు అంటే బాలికలపైన, మహిళలపైన జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయి, లేదా రకరకాల గొడవలు అవుతున్నాయి, లేదా గ్రామాల్లో వర్గాల మధ్య సంఘర్షణలు జరుగుతున్నాయి. ఘర్షణలే జరుగుతున్నాయి. మరి వీటికి పరిష్కారం ఏంటి? ఒకటి మాత్రం వాస్తవం అండి భవానీ గారు, నా అనుభవంలో చెప్తున్నాను, కాంగ్రెస్ యొక్క నైజమే ఇంత. శాంతి భద్రతలు దాని దగ్గర ఉండవు. చట్టం మీరు అన్నారు, చట్టాలు చేయాలన్నారు, అనేక చట్టాలు ఉన్నాయండి. ఏ ఒక్క చట్టం సక్రమంగా అమలైనా ఇలాంటివి జరగవు. ఎందుకంటే ఈడ కొన్ని వర్గాలు రాజ్యంలో తిష్ట వేసుకొని కూర్చొని, అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకా ఎల్లయ్య పార్టీ అయినా, మల్లయ్య పార్టీ అయినా, ఆ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ పెత్తనం లేదా వాళ్ళ అజమాయిషి చలాయించడం కోసము చేస్తున్నటువంటి వాటిల్ని సామాన్యుడు బలైపోతున్నాడు. అయితే ఎస్, మరి వీటికి పరిష్కారం లేదా? చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు వచ్చినప్పుడు మాత్రమే పరిష్కారం అవుతుంది. పోలీసులు కూడా, ఉదాహరణకి రాజశేఖర సీఎంగా ఉన్నప్పుడు వరంగల్లో ఒక బాలిక పైన యాసిడ్ దాడి జరగటము, తర్వాత అనంతరము అక్కడ ఉన్నటువంటి ఎస్పీనో ఏమో పోయి అతన్ని, సరే కారణాలు ఏం చూపించినా అతన్ని ఎన్కౌంటర్లో చనిపోవటము,
ఆ తర్వాత ఒక జీవోనో లేకపోతే ఒక ఒక చట్టం కూడా చేశారు. ఆనాడు ఈనాటి సబితా ఇంద్రారెడ్డి ఆనాటి హోమ్ మినిస్టర్ ఆమె నేతృత్వంలో ఒక కమిటీ చేసి కూడా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ మహిళలతోటి లేకపోతే ఎన్జిఓలతోటి పోలీసులతోటి ఒక కమిటీలు వేసి వీటికి పరిష్కారం చూపించాలనే ఒక ఆలోచన జరిగింది. కొంచెం చర్య జరిగినట్టు జరిగి ఆగిపోయింది. కానీ ఎందుకు చేయలేదు అంటే మళ్ళీ ఆ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ పెత్తనం గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సర్పంచుల్లా వీళ్ళదా జాగదనే ఉద్దేశంతో పోతుంది. వీటికి ఒకటే పరిష్కారం, పోలీసుల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానము సార్ బీఆర్ఎస్ దాంట్లో పెట్టారు, కొంత కనిపించింది కూడా. అది ఇప్పుడు దెబ్బతిన్నది. పోలీసింగ్ విధానం అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ 4 కోట్ల ప్రజల కష్టార్జితంతో జీతభత్యాలతోటి ఇస్తున్నటువంటి శాలరీస్ తోటి పనిచేస్తున్నటువంటి వర్గమే పోలీసు వర్గము. వారికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏం లేదు. ఒక టీచరు, ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు, లేదా అక్కడ పనిచేసే వాళ్ళు, లేదా సెక్రటరియట్లో పనిచేసే వాళ్ళు, అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళు, లేదా రకరకాల గవర్నమెంట్ ఉద్యోగులు ఎంతనో పోలీసులు అంతే. ఈ అవగాహన ప్రజల్లో రావాలి. పోలీసులు కూడా చట్టము, న్యాయము తమ పరిధిలో ఉన్నటువంటి వాటి పరిధిలో మాత్రమే చేయాలి, కానీ అనవసర వాటిల్లో చేరుకోవటం. ఇప్పటికీ మాకు చాలా నివేదికలు కూడా వస్తున్నాయి. అన్ని సివిల్ మ్యాటర్స్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారట. ఎందుకు అది? ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇక్కడ సివిల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మేము టేకప్ చేయము, ఎవరన్నా అలాంటి ఆఫీసర్ తీసుకుంటే చెప్పండి మేము కేసు పెడతామని పెడతారు, కానీ అక్కడ జరుగుతూనే ఉన్నది. కాబట్టి పోలీసుల్లో మార్పు రావాలంటే ప్రభుత్వ విధానంలో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. సరి అయినటువంటి గ్రామం యూనిట్గా ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే రాష్ట్ర లెవెల్లో యూనిట్ ఒక యంత్రాంగం ఉంటే పనిచేయదు. గ్రామం యూనిట్గా అంటే ప్రతి గ్రామంలో, లేకపోతే కార్పొరేషన్ అంటే కార్పొరేటర్ యూనిట్గా, లేదా మున్సిపల్ వార్డు మెంబర్ యూనిట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పోలీసులతోటి, కార్పొరేటర్తో, సర్పంచ్ తోటి, వార్డు మెంబర్లతోటి, గ్రామం మహిళా లీడర్లతోటి, లేదా వివిధ కుల నాయకులతోటి ఒక కమిటీని వేసి ప్రతి గ్రామానికి ఒక పోలీస్, జస్ట్ వాచ్ డాగ్ లెక్కన అక్కడ కూర్చోవాలి. మళ్ళీ ఆ ఊళ్ళో పోలీసు ఉండని పెత్తనం చేయడానికి కాదు. ఉదాహరణకు ఊళ్ళో ఒక పోలీసు ఉండంటే మొన్న నారాయణపూర్ దగ్గర అన్నదమ్ములు కొట్టుకుంటుంటారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ పోయినా వాళ్ళు రావడానికి టైం బట్టో లేకపోతే నిర్లక్ష్యం జరిగిందంటున్నారు. ఇమ్మీడియట్గా కొందరు సస్పెండ్ చేసిరండి. అంటే అక్కడ నరుకుతున్న తమ్ముణ్ణి 4 అన్నదమ్ములు కలిసి కర్రలతో కొట్టి చంపుతున్న స్పందించలేని స్థితిలో ఉండడం వల్ల ఒక ప్రాణం పోయింది. అదే ఆ ఊర్లో ఒక పోలీసు రెసిడెంట్గా ఉన్నట్లయితే గొడవ జరుగుతుందని తెలవగానే యూనిఫామ్లో వస్తే ఫస్ట్ ఆ పోలీస్ వ్యవస్థకు గౌరవం ఇచ్చి ఎటువంటి పారిపోతాడు కదా. సో దీనికి ఏమంటున్నాం అంటే ప్రతి గ్రామంలో ఒక రెసిడెంట్ పోలీసు ఉండాలి. తను జస్ట్ వాచ్ డాగ్ లెక్కనే ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అరే ఊళ్ళో పోలీసు ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దొంగకైనా, దోపిడీదారుడికైనా, లేకపోతే కక్షదారుడికైనా, లేకపోతే ఒకరిపైన ఒకటి దోపిడీ చేయాలన్నా, లేదా మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించేటోడికైనా ఒక వెన్నులో ముళ్ళు లెక్క ఆ పోలీస్ వ్యవస్థ కనిపిస్తుంది. అది అలా ఒకటి వ్యవస్థను కూడా తీసుకురావాలి. పైగా ఈ రేవంత్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా జయస్వరాజ్ పార్టీ విన్నవించేది ఏంటంటే అయ్యా నీ పరిపాలన నువ్వు చెయ్యి, కానీ అన్నిటికంటే ముందు శాంతి భద్రతలు కాపాడటానికి కావాల్సినటువంటి యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇది సమాజం మీకు ఓట్లు వేసి గెలిపించింది ఉన్నత పరిపాలన చేయమనే కానీ కక్షకి, కార్పణ్యాలకి బొమ్మని కాదు. వాళ్ళు చేసిన తప్పులు మనము చేసినాం అనుకో, అతనికి మనకు ఉన్న తేడా ఏంటి? అందుకనే శాంతి భద్రతల కోసం ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి గ్రామ లెవెల్ నుంచి, వార్డు లెవెల్ నుంచి హైదరాబాద్ దాకా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసి చేయటం ఒక ఎత్తు. అలాగే సమాజంలో మార్పు కోసం కూడా ఒక నైతిక విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచార ప్రసార శాఖ ఉన్నది. అనవసరంగా పొద్దున్న లేసి అడ్వర్టైజ్లకు మీ బొమ్మలు లక్షల రూపాయలతోటి ఆ పత్రికలలో బొమ్మలు వేయడానికి సమాచార ప్రసార శాఖ ఉండటం కాదు.
గ్రామానికి పోయి మీ పథకాల యొక్క గొప్పతనాన్ని లేదా ప్రజలకు ఉండాల్సిన ఆలోచన విధానాన్ని, ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి, వైద్య పట్ల ఎలా ఉండాలి, మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ఇవన్నీ గతంలో ఒక 30 ఏళ్ల క్రితం ఈ ఊరూరు ఆ వెహికల్స్ తిరిగి ప్రచారం చేసి అలాంటివి చేయండి, ప్రజల్లో మార్పు వస్తుంది. ఓకే, మరి ఈ మధ్య చూసుకుంటే నిరుద్యోగులు హల్చల్ చేశారు, రచ్చరచ్చ చేశారు నిరుద్యోగులు. దీనికి సంబంధించి ఏమంటారు? మరి మాది కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలే అవుతుంది, చేస్తాం అంటున్నారు. మరి నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్తారు మీ పార్టీ తరఫున? ఒకటి నిరుద్యోగులకి అంటే ఈ రాష్ట్రంలో ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలకు సంబంధించినటువంటి తక్షణమే రిక్రూట్ జరగాల్సింది, వాటికి భర్తీ చేయాల్సిందే. బహుశా ఇవాళ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామని చెప్పారు, మరి చేశారా చూడాలి. ఆ జాబ్ క్యాలెండర్ కూడా నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఎప్పుడు ఖాళీలు ఏర్పడితే అప్పుడు ఆ ఇయర్లో పోతూనే ఉండాలి. నెక్స్ట్, నిరుద్యోగులు లక్షలాది మంది ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు అతి తక్కువ ఉన్నాయి. అందరికీ ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అయితే ఏం చేయాలి? గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన వారు పోగానే ఇమ్మీడియట్గా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, ప్రభుత్వమే బాధ్యతగా తీసుకోవాలి. లేదు సొంత వ్యాపారాలు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఎంతమంది చూడాలి. లేదు మాకు ఉద్యోగాలు లేదు, చదువుకున్నాం మేము, మా వ్యాపకాలు మాకున్నాయి అంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళని వదిలిపెట్టాలి. ఏ ఉద్యోగ అవకాశాలు రాకుండా చదువులు ఉండి నైపుణ్యత ఉండి వాళ్ళకి రకరకాల రికమెండేషన్లు లేకనో, అక్కడికి పోయి ఉద్యోగం తెచ్చుకునే శక్తి లేకపోనో, లేకపోతే ఆ చొరవ లేకపోవటం వలనో, పోయినా కానీ దొరక్కపోవటం వల్లనో నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి మార్గాలు ఎంచాలి. దానికి కుటీర పరిశ్రమలు ఎంచుకుంటారా, లేదా కొత్త పరిశ్రమలు స్థాపిస్తారా? దాదాపు 10-15 ఏళ్ళుగా లేకపోతే 20 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన అనేది జరగలే. ఏరియాకు జిల్లాకు ఒక పరిశ్రమ, ప్రభుత్వ రంగంలో పరిశ్రమను పెట్టడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చినట్టుంటుంది, అక్కడ ఉన్నటువంటి సంపదను వాడుకున్నట్టుంటుంది, ఆ ఉత్పత్తితో వచ్చినటువంటి లాభాన్ని మళ్ళీ ప్రభుత్వానికి పోతే అది ప్రజలకు పంచబడుతుంది, ప్రభుత్వాలకు కూడా బడ్జెట్ దొరుకుద్ది. అంటే కొత్తగా ప్రతి జిల్లాకు ఒక పరిశ్రమ రావడం వల్ల ప్రభుత్వానికి లాభం, అక్కడ ప్రాంతానికి లాభం, అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, స్వయం సమృద్ధి సాధిస్తుంది. కాబట్టి పని చేస్తానని శక్తి ఉన్నటువంటి 90 ఏళ్ళ వ్యక్తికైనా పని చూపించగలిగే స్థితిలో ప్రభుత్వాలు ఉండాలనేది, అటువైపుగా చర్యలు చేపట్టాలని ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి జై స్వరాజ్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఉన్న అంశాల గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అలాగే నిరుద్యోగుల సమస్యకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి అంటే పోలీసు వ్యవస్థ సరిగా ఉంటే ఇటువంటి అఘాయిత్యాలు జరగవని కూడా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.